పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పాకిస్తాన్ కు గూఢాచారం చేస్తుందన్న ఆరోపణలతో జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దేశానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో యూట్యూబర్ తో సహా 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకు చెందిన వారితో తరచూ సంప్రదింపులు జరుపుతున్నారని, శత్రు దేశానికి సున్నితమైన సమాచారం చేరవేస్తున్నారని తెలిపారు. ఈ 6గురిని హర్యానాలోని వివిధ ప్రాంతాల నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. హస్సార్ ప్రాంతం నుంచి అరెస్ట్ అయిన మహిళా యూట్యూబర్ పేరు జ్యోతి మల్హోత్రాని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం న్యాయస్థానం ఆమెకు 5 రోజుల పోలీస్ రిమాండ్ విధించింది. ఆమె ఒక ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్. ట్రావెల్ విత్ జ్యోతి పేరిట ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఆమె పాక్ లో పలుమార్లు పర్యటించారు. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి మెసేజింగ్ ప్లాట్ఫామ్ లో పాక్ వ్యక్తులతో దేశ భద్రతకు ముప్పు తెచ్చే సమాచారాన్ని చేరవేసిందని అధికారులు ఆరోపించారు. 2023లో పాక్ వెళ్లిన బృందంలో తనను కూడా ఎంపిక చేశారని, అప్పుడు అసహాన్ ఉర్ రహీం ను కలిసినట్లు విచారణలో అంగీకరించినట్లు అధికారులు వివరించారు. భారత్ కు వచ్చిన తర్వాత అతడితో సంప్రదింపులు కొనసాగించింది జ్యోతి. అసహాన్ సూచన మేరకు ఆమె అలీ అసహాన్ అనే వ్యక్తిని కలుస్తుంది. పాక్ నిఘా రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తుల్ని అసహాన్ ఆమెకు పరిచయం చేశాడని సమాచారం. ఎవరికంటా పడకుండా ఉండేందుకు తను పాకిస్తానీ కాంటాక్ట్ల వివరాలను ఇతర పేర్లతో సేవ్ చేశానని ఆమె అంగీకరించినట్టు తెలుస్తుంది. ఆమె నిరంతర సంబంధాలు అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ఉల్లంఘన కిందకే వస్తుందని పోలీసులు వెల్లడించారు. ఆమె పంపిన సమాచారం, ఇతరుల ప్రమేయం గురించి అధికారులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు.